రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో హాట్ చర్చ జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 6,71,000 కోట్లు రాష్ట్ర అప్పు ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం వివరించింది. ఆర్థిక విధ్వంసానికి గత ప్రభుత్వం పాల్పడిందని చెప్పారు మంత్రులు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఎంత అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగుపాటు క్రిమినల్ నేరంగా పరిగణిస్తున్నామని, చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. శాసనసభ సమావేశాలు హాట్గా కొనసాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. శ్వేతపత్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం వివరించింది. రాష్ట్రం మొత్తం అప్పు 6,71,000 కోట్లుగా చూపింది. 2014-15 నాటికి రాష్ట్ర రుణం 72,000 కోట్లని చెప్పింది. 2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో సగటున 24.5% అప్పు పెరిగినట్లు చెప్పింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,000 కోట్లని తెలిపింది. బడ్జెట్కు వాస్తవ వ్యయానికి మధ్య 25% అంతరం ఉందని చెప్పింది. బడ్జెటేతర రుణాలు పెరిగిపోవడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వం సభలో ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంజూరైన అప్పు 97,449 కోట్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఫ్యామిలీవి అన్ని అబద్ధాలేనని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం మంచినీళ్ల మీద వ్యాపారం చేసిందని విమర్శించారు. 10 ఏళ్లుగా సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉందన్న సీఎం ప్రాజెక్టుపై ఖర్చు, రుణాలు వివరాలను బయటకు తీస్తామన్నారు. హరీష్ రావు కావాలని అబద్ధాలు చెప్పారన్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా. ఎవరిని టార్గెట్ చేయడానికి శ్వేతపత్రం రిలీజ్ చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శ్వేతపత్రం 10 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో కలిసి వెళ్తామన్నారు. ప్రతిపక్షాల సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు రేవంత్. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడతామని చెప్పారు. విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా, వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా, ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం, సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే పెంచిన ఆయకట్టు ఎంత అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. 25,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు ప్రాజెక్టులో ఆయకట్టు 0 అన్నారు. మేడిగడ్డ దాదాపు 5 ఫీట్లు కుంగిపోయిందని చెప్పారు. అన్నారం, సుందిలకు రిపేర్లు చేయాలని అన్నారు. మేడిగడ్డ కుంగుపాటు క్రిమినల్ నేరమని, చర్యలు తప్పవని హెచ్చరించారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డి 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 ఎకర్స్. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 ఫీట్ కొలాప్స్ అయిపోయింది లోపలికి. అన్నారం, సుందిల్లా రెండిటికి క్రాక్స్. గత ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖను గాలికి వదిలేశారని ఆరోపించారు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్. హాస్టల్లో పిల్లలకు ఖర్చు చేయాల్సిన నిధుల్ని కూడా ఖర్చు పెట్టలేకపోయిందని విమర్శించారు. రోజువారీ పాలనకు కూడా అప్పులు తీసుకున్న దుస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు పొన్నం. అధికారికంగా లెక్కతో చెప్తాను, 1,25,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తానున్నారు. 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు. చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ అవుతుంటే గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు. ఉన్నవి కూల్చి అప్పులతో కడితే ఆస్తులంటారా అని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వం ఇండ్లు కట్టలేదు, మీకు పర్సెంటేజ్లు వచ్చేవే కట్టారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష. స్థలాలున్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డెక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష.
కార్పొరేషన్ అప్పులకు ప్రభుత్వానికి సంబంధం లేదనడంపై ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్పొరేషన్ చేసిన అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ చేసిన అప్పులను ప్రజలపై బిల్లులు వేసి చెల్లిస్తారని నిలదీశారు. కార్పొరేషన్ల అప్పులకు ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు జూపల్లి. ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా? రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ పార్టీలో నీళ్లు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు కడదాం అనుకున్నారా? అబద్ధాలు చెప్పడంలో హరీష్ రావుకు మేనమామ ట్రైనింగ్ పనికొచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. హరీష్ ను తండ్రి కొడుకులు వాడుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఆయనకు న్యాయం జరగదన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారు కానీ హరీష్ కాడన్నారు రాజగోపాల్. నేను ప్రసంగానికి అడ్డు తగులుతే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు. అధ్యక్ష సభా సాక్షిగా మైక్ లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు. నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇటీవల చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఎంఐఎం శాసనసభ పక్షనేతగా అక్బరుద్దీన్, సిపిఐ శాసనసభ పక్షనేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.